జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీస్ ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచె పట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు అన్ని ఒడుచుకుంటూ కూర్చోమంటావా? పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవా ఒక 3rd క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి? కొళ్ళబొడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అదిగో నువ్వే చెప్తావా? చెప్పండి సార్. అది భయ్యా, అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ నేను అప్లికేషన్ వద్దు. మార్కెట్లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు మీరు వాడిని అలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే? వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాని పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు సీన్. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. మాకే పెట్టి మా దందని డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే? నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతాను సార్. కదలకండి సార్, మళ్ళీ ఆయన మొదటి నుంచి గీస్తారు మీ బొమ్మ. ఆయన కంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఏయ్ క్రియేషన్ ఉన్నాను అని ఖాళీ బొమ్మ గీసి చేస్తున్నా. ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో, మళ్ళీ బొమ్మకి ఇస్తారా సార్? లేలే బొమ్మకి దండేస్తా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. చూద్దాం. నన్నేం చూస్తున్నావు బే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఏరా ఊళ్ళో ఉన్న గోల్డ్ అంతా నీ ఒంటి మీద ఉంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టవా? నేను కరెంటు బిల్లే కట్టను, క్రెడిట్ కార్డు బిల్లు కడతానా? ఇదిగో మీరు ఎక్స్ట్రా చేశారంటే ఇంటి మీద దౌర్జన్యానికి వచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? రే గోల్డ్ మొత్తం లాగండి. ఆపండి ఆపండి, ఎందుకలా కొడుతున్నారు? ఆపండి ప్లీజ్ ఆపండి. బిల్లు కట్టకపోతే అలా కొట్టేయడం, సాటి మనిషిని హింసించడం అనాగరికం బాబు. కావాలంటే అతని బిల్లు నేను ఇస్తాను, అతని గోల్డ్ అతనికి ఇచ్చేయండి. నువ్వు గోల్డ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోమ్మా. శ్రావణి గారు మీరా? శ్రావణి గారు మీరేంటి ఇక్కడ? గుడికి వెళ్తూ మిమ్మల్ని చూసి ఆగాను. అవునా? వాట్ అ కోఇన్సిడెన్స్. నేను కూడా గుడికి వెళ్తూ ఈ గొడవ చూసి ఆగాను. ప్రతి శనివారం నాకు గుడికి వెళ్తాం అలవాటు. పదండి. ఏమైందండి? అక్కడ నా ఫ్యాన్స్ ని కొడుతున్నాడండి. మిమ్మల్ని అన్నాన్ని పిలుస్తున్నాడు ఏంటండి? హైదరాబాద్ లో హెల్ప్ కోసం ఎవరైనా అన్నా అని పిలుస్తారు. మీరు ఇక్కడే ఉండండి. సాటి మనిషిని అక్కడ వదిన చూస్తుంది, సైలెంట్ అయిపోండి, తర్వాత చూసుకున్నాడు సంగతి. సార్ 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 ఆగండి సార్, ప్లీజ్ సార్, మీరు ఉండండి సార్. సార్ 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 వదిలేండి. శ్రావణి గారు మీరా? దెబ్బలు ఏమైనా తగిలాయా బాబు? కొట్టినప్పుడు తగులుతాయి కదా మేడం, సమయానికి అన్న రాబట్టి సేవ్ అయిపోయింది. నాదేముందయ్యా, టైంకి మేడం చూసి సడన్ బ్రేక్ వేశారు కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ మేడం. మీరేంటండి వాడు అన్యాయంగా మీ మీద చేయి చేసుకుంటే ఎందుకు కోరుకున్నారు? రాత్రికి వాడే పశ్చాత్తాపడతాడులేండి. అయినా గాంధీ గారు ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఆ పని ఎలాగూ చేయలేం, కనీసం కొట్టినోడిని తిరిగి కొట్టకుండా ఉంటే ఆయన కొంచెమైనా సాటిస్ఫై. 10 lakhs మొత్తం 15 lakhs. ఈ పైసలు తీసుకెళ్లి లోపల పెట్టు. మా పోరగాళ్ళకి బాక్సింగ్ ప్రాక్టీస్ ఇంకా ఫినిష్ కాలేదు. ఫినిష్ అయిన తర్వాత ఇడిచి పెడతారు. హలో నేనండి శ్రావణి. హలో శ్రావణి గారు చెప్పండి. ఏం లేదు, మీతో మాట్లాడాలనిపించింది. అవునా? ఎక్కడ రమ్మంటారు? ఆఫీస్ వదిలేసి మీరెందుకండి రావటం? మీరు అక్కడే ఉండండి, నేనే మీ ఆఫీస్కి వస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్. శ్రావణి వస్తుంది.
ఇక్కడికా? ఆఫీస్కి. నీకు ఆఫీస్ ఎక్కడదా? అంటే శరత్ గడ్ ఆఫీసా? ఏ పాప, శరత్ ఎక్కడా? ఏ శరత్? అదే లావుగా దునపోతలా ఉంటాడు. ఆ క్యాబిన్ లో ఉన్నారు. ఏరా, ఏం చేస్తున్నావు? మీరా? ఈ కోట్ తొందరకి. కోట్ ఎందుకండి? ఇవ్వమన్నాను చూపే, ఇవ్వ. సార్ నా కోసం ఏమన్నా వచ్చారేంట్రా? మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్? చెప్పాను కదా బే, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు ఆడుకుంటాను. సార్ ఏది పడితే నొక్కేకండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చావులేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్ హాయ్ హాయ్. ఓయ్ హాయ్. ప్లీజ్ కమ్. శరత్, ఇతను చెప్పుకొని చూద్దాం. మీ పిఏ? ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా. మీరు చాలా క్లెవర్ సార్, అన్ని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 days బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రజెంటేషన్ ఇవ్వాలన్న సెన్స్ లేదు నీకు? శరత్, ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాట్లాడలేవు, మధ్యలో వీడియో మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. ఓహో, పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? ఫ్రెండ్. అది చెప్పడానికి నువ్వెవరు? అనేసారా? ఇంకా అనలేదంటే చూస్తాను. అనేండి సార్, అనేయండి. నువ్వెవరు? ఈ సీటుకి సంబంధం ఏంటి? ఈ ఆఫీస్లో ఎందుకు కూర్చున్నావు? ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనేండి సార్. పోనీ ఎగ్జాక్ట్లీ, ఎవరి అమ్మాయి? సార్, మనకి గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట? మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే, ఈవిడ పేరే ఎప్పుడు వెళ్ళ.